వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేర్లేని ఛానల్ అండి. ఈరోజు అయితే సోయా గ్రాన్యుల్తో బిర్యానీ అయితే చేసేద్దాం. చాలా ఈజీ స్టెప్స్ అండి. మీరు కూడా ఈజీగా చాలా బాగా చేసుకోవచ్చు. చాలా ఈజీ అన్నమాట. నేను చకచకా చెప్తాను, మీరు చకచకా నోట్ చేసేసుకోండి. మనం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, బిర్యానీ ఆకు, దాచిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా అండి. మీకు ఈ గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలని అంటే నేను కమెంట్లో అడిగితే నేను చెప్తాను ప్రాసెస్. సోయా గ్రాన్యూల్స్ అండి ఇలా ఉడకబెట్టేసి వడబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యంతో చేద్దాం మనం ఈరోజు. దీనికి ముందు కడిగి పెట్టేసుకుని ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుని నానబెట్టేసుకోండి. ఈ 2 ప్రిపేర్ అయిపోయినాయి కదండి. తర్వాత ఇందులో మన సోయా గ్రాన్యూల్స్లో అయితే ఏం చేస్తామంటే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, పెరుగు అన్ని స్పూన్తో కానీ చేత్తో కానీ కలిపేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకుని ఇలా నానిపోతుంది. తర్వాత కడాయి అయితే పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 by 1 వేసేసేయండి ఉల్లిపాయలు. అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ తగినంత వేసుకొని ముందు కూడా ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి అన్నీ నెక్స్ట్ టైం యాడ్ చేసినవి తక్కువ యాడ్ చేసుకోండి మీకు సరిపడగా. తర్వాత గరం మసాలా అండి. ఈ గరం మసాలా ఏంటంటే ఫ్రై చేసి చేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవసరం లేదు, లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇది నానబెట్టింది మొత్తం అంతా సోయా గ్రాన్యూల్స్ ఇందులో అయితే వేసేస్తున్నామండి. దగ్గర పడిన తర్వాత మనకి ఆయిల్ సెపరేట్ అయినట్టు అనిపిస్తుంది, పొడి పొడిగా వచ్చేస్తుంది. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం వాటర్ కలిపేసి వేసేసుకోవచ్చు. విడివిడిగా ఏమో వేయాల్సిన లేదు, కలిపేసి వేసేసుకోవచ్చు. చూసారా ఇలా అన్నీ ఈక్వల్గా కలిసిన తర్వాత మనకి ఎండుమిరపకాయ వేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది బిర్యానీలో అది వేసుకుంటే. చూసారా వేసాను కదా, బబుల్స్ వచ్చేసినాయి. ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టేద్దాం. విజిల్కి మనకి ఒక 3 విజిల్స్ అయితే సరిపోతే నేను ఆల్రెడీ చూపిస్తున్నాను. 3 విజిల్స్ వచ్చేసినాయి అండి ఆల్రెడీ. ఎందుకంటే నేను చాలా స్పీడ్గా చెప్తున్నాను, చాలా ఈజీ స్టెప్స్ కాబట్టి. చూసారే ఎంత బాగుంది, ఎంత పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడైతే నేను ప్లేట్లో పెట్టుకుని మీకు చూపిస్తాను, నేను తింటాను కూడా. చూడండి ఎంత బాగా పొడి పొడిగా ఉంది. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే కొంచెం అయితే తినేస్తాను ఇప్పుడు, తర్వాత పిల్లలకి ప్యాక్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది కదా. అంటే ముందు తినేస్తానంటే వాళ్ళు కొంచెం చల్లారాలి కదండి, పక్కనే స్కూలు. హాట్ క్యారీలు ఇచ్చారు వేడివేడిగా ఉంటుంది అంటున్నారని చెప్పేసి నేను కొంచెం అయితే వేడిగా ఇష్టం నాకు, తినేస్తున్నాను. ఇప్పుడు అలా కొంచెం లెమన్ అది జల్లుకొని ఆనియన్స్ వేసుకుని అలా తింటుంటేనండి మనకి ఎక్కడికో ఏ స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుందండి. అంత స్మూత్గా అంత బాగా పెర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు చెప్పండి కంపల్సరీగా. మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి త్వరగాను. నేను మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.